ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ని రోజులు ఎందుకు వీడియోలు చేయలేదని చెప్పి చాలామంది ఫోన్స్ ద్వారా అడిగారు, కామెంట్స్ పెట్టారు. ఆ విశేషాలన్నీ కూడా తొందరలోనే మీకు తెలియజేస్తాను. ఈ వీడియో సారాంశం ఏమిటంటే 2026 సంవత్సరం ఆగస్టు నెల 12వ తారీఖు అంటే రేపు భీముని అమావాస్య, అంటే జ్యోతిర్భీమేశ్వర వ్రతం ప్రతి సంవత్సరము కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం కదా. ఈ సంవత్సరం కూడా రేపు భీముని అమావాస్య రోజు పూజ ఎలా చేయాలి, వ్రతం ఎలా చేయాలి అనేటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రేపే భీముని అమావాస్య. ప్రతి ఒక్కరూ కూడా రేపు ఇంట్లో చక్కగా ఈ వ్రతాన్ని లేదా పూజను సులువుగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ భీముని అమావాస్యకే ఇంకొక పేరు పతి సంజీవిని వ్రతము అని. పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఈ వ్రతాన్ని చేసినట్లయితే సంవత్సరం తిరగకుండా తప్పకుండా భీముని లాంటి భర్త లభిస్తాడు. పెళ్ళైనటువంటి ఆడవాళ్లు గనక రేపు భీముని అమావాస్య రోజు ఈ పతి సంజీవిని వ్రతం చేసినట్లయితే మీ భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతాడు. ఇది పరమ సత్యం. ఈ భారతదేశంలో ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి మహిళను నీకేం కావాలి కోరుకో తల్లి అంటే, ఇంకేం కావాలండి, నేను పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు ముత్తైదుగా వర్ధిల్లాలి అని కోరుకుంటారు. బంగారం, ఐశ్వర్యం, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా తరువాయి. భగవంతుడు ప్రత్యక్షమై అమ్మా నీకేం కావాలి అంటే, నాకు ముత్తైదు భాగ్యాన్ని ప్రసాదించు భగవంతా, నిండు నూరేళ్లు నా భర్త నా పిల్లలు సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అది ఈ భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే చూడండి, మహిళలకు వాయనం ఇచ్చినట్లయితే ముందుగా వాళ్ళు పసుపు కుంకుమ ధరించరు. మంగళసూత్రానికి పసుపు కుంకుమ పెట్టి కళ్ళకు అద్దుకొని లోపలికి వేసుకొని తర్వాత వాళ్ళు పసుపు కుంకుమ ధరించి తలలో పూలు పెట్టుకుంటారు. ఎందుకు? నేనేమైనా పర్వాలేదు, ఈ మంగళసూత్రం కట్టిన ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే నా పిల్లలు బాగుంటారు, నా కుటుంబం అంతా బాగుంటుంది అనేటువంటి భావన. కాబట్టి రేపు భీముని అమావాస్య రోజు ఈ పతి సంజీవిని వ్రతం తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయండి. ఈ వ్రతం చేసినట్లయితే పార్వతీ పరమేశ్వర్ల పరిపూర్ణమైన అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ భర్త, మీ పిల్లలు, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవిస్తారు. ఇది పరమ సత్యం. డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరమే లేదు. ఇంట్లో ఉన్నటువంటి పూజా వస్తువులతోనే ఈ పూజను సులువుగా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని వదులుకోకండి. మళ్ళీ సంవత్సరం వరకు ఈ అవకాశం రాదు. ఇంతకీ ఈ వ్రతం ఎలా చేయాలంటే, రేపు ప్రాతకాలంలోనే అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టుకోండి, లేదా కళ్ళావి చల్లి ముగ్గులు పెట్టుకోండి. ఆ తర్వాత చక్కగా స్నానము చేసి బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలను ధరించాలి. సాంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమ, తల నిండా పూలు ధరించాలి, చేతి నిండా గాజులు ధరించాలి. ఆ తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో ఒక చాప మీద కావచ్చు, ఒక పీట మీద కానీ కూర్చోండి. ఆ తర్వాత ఒక పార్వతీ పరమేశ్వర్ల ఫోటో తీసుకోండి. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ఉంటుంది. ఫోటో లేకపోతే ఒక ప్లేట్లో కొన్ని బియ్యం పోసుకోండి. ఆ బియ్యం పైన 2 తమలపాకులు పెట్టండి. ఆ తమలపాకుల మీద 2 పసుపు ముద్దలు, మనం గణపతి పిల్లారి చేస్తాం కదా, అలా 2 పసుపు ముద్దల్ని చేసుకొని కుంకుమ బొట్లు పెట్టండి. ఒకటి పార్వతీదేవి, ఒకటి పరమేశ్వరుడు అన్నమాట. చక్కగా పూజ అయిన తర్వాత ఈ పసుపు ముద్దల్ని నీళ్లలో కలిపి పూల మొక్కలకు పోసేయచ్చు. చక్కగా 2 దీపాలను తీసుకోండి. ఆ దీపాలకు 3 పోగులు వేసి పసుపు కొమ్మును కట్టండి. 2 దీపాలకి పసుపు కొమ్మును కట్టి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆ దీపంలో ఆవు నెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు పోసుకోండి. 3 ఒత్తులు వేసి చక్కగా దీపం వెలిగించండి. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వర్ల ఫోటోకి గంధము కుంకుమ బొట్లు పెట్టండి. శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ పసుపు ముద్దలతో 2 శివలింగాకారంలో పార్వతీ పరమేశ్వరుల్ని చేసుకున్నాం కదా, వాటికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టి బిల్వ దళాలు ఉంటే బిల్వ దళాలు సమర్పించండి, చాలా మంచిది.
లేకపోతే తుమ్మి పువ్వులు లేదా గన్నేరు పువ్వులు లేదా మీకు ఏ పూలు దొరికితే ఆ పూలను పార్వతీ పరమేశ్వరులకు సమర్పించండి. ముందుగా మహాగణపతిని ధ్యానం చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే అని శ్రీ మహాగణపతికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీ ఇలవేల్పుకి నమస్కారం చేసుకుని మీ గురువుగారికి నమస్కారం చేసుకుని పార్వతీ పరమేశ్వరుని పూజించండి. ధూపదీప నైవేద్యాలతో పూజించండి. నైవేద్యం ఏం పెట్టాలంటే పరమాన్నము, బియ్యంలోకి బెల్లం వేసి నెయ్యి వేసి ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసి చక్కగా చేస్తారు కదా, ఆ పరమాన్నాన్ని పార్వతీ పరమేశ్వరులకు నైవేద్యం పెట్టండి. పళ్ళు కూడా నైవేద్యం పెట్టండి. మీకు దొరికితే అరటి పళ్ళు, ఆపిల్ పళ్ళు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టవచ్చు. మీకు శక్తి లేకపోతే పాలు కలకండ అయినా నైవేద్యం చేయవచ్చు. రేపు ఈ భీముని అమావాస్య రోజు ఎవరైతే పార్వతీ పరమేశ్వరుల్ని పూజిస్తారో, వారికి నమస్కరిస్తారో వారు జీవితాంతము ఆది దంపతుల్లాగా కలిసిమెలిసి ఉంటారు. అర్ధనారీశ్వరుడు యొక్క చిత్రపటం చూడండి, పార్వతీ పరమేశ్వరులు కలిసిపోయి ఉంటారు. అదేవిధంగా భార్యాభర్తలు ఏ గొడవలు లేకుండా జీవితాంతము కలిసిమెలిసి ఉంటారు. అందుకే కాళిదాసు గారు ఒక శ్లోకం చెప్తారు, వాగర్ధాభివ సంతర్తౌ వాగర్ధ ప్రతివర్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థంలాగా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో భార్యాభర్తలు జీవితాంతము కలిసి ఉంటారు. భార్యాభర్తలు చిన్నా చిటకా గొడవలు వచ్చినా సర్దుకొని కలిసిమెలిసి చివరి దాకా ఉంటారు. అంతేగాని విడాకులు తీసుకోరు. పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇది పరమ సత్యం. ఈ వ్రతాన్ని ముందు ఎవరు చేశారు అంటే పార్వతీదేవి చేసిందండి. పార్వతీదేవి ప్రతి ఒక్క సంవత్సరము కూడా భీముని అమావాస్య రోజు పరమేశ్వరుడు యొక్క పాదాలను కడిగి భక్తిగా పూజిస్తుంది. అదేవిధంగా అరుంధతీదేవి, అనసూయాదేవి, లోపాముద్రాదేవి, సుమతి వీళ్ళందరూ కూడా ఈ ప్రతి సంజీవిని వ్రతాన్ని చేశారు. ఈ ప్రతి సంజీవిని వ్రతం చేసేటువంటి వాళ్ళు తప్పకుండా రేపు చేతికి తోరాన్ని కట్టుకోవాలి. అంటే దారాన్ని 3 పోగులుగా చేసుకొని దానికి పసుపు పూసి కాస్త కుంకుమ బొట్టు పెట్టి ఒక పువ్వును ముడివేసి పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర పెట్టి కొన్ని అక్షంతలు వేసి ఓం నమశివాయ అని నమస్కారం చేసుకొని, నా భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి స్వామి, ఆశీర్వదించు, నాకు సౌభాగ్యాన్ని ప్రసాదించు అని కళ్ళకద్దుకొని మీ భర్త చేతికిచ్చి భర్త చేత కట్టించుకోవాలి. పెళ్లి కానటువంటి అమ్మాయిలు గనక ఈ వ్రతాన్ని చేస్తున్నట్లయితే వివాహం జరగడం కోసం తప్పకుండా ఈ తోరాన్ని తల్లి చేత కానీ తండ్రి చేత కానీ కట్టించుకోవచ్చు. ముఖ్యంగా భీముని అమావాస్య రోజు స్త్రీలు అందరూ కూడా పూజ చేసినా చేయకపోయినా తప్పకుండా చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. అదేమిటంటే పతిపాద పూజ. అంటే భర్తనే పరమేశ్వరుడిగా భావించి భర్తను ఒక పీట మీద కావచ్చు లేకపోతే చీర మీద కావచ్చు కూర్చోబెట్టాలి. అంటే మీ భర్త తూర్పుకి అభిముఖంగా ఉండాలి, తూర్పు వైపు తిరగాలన్నమాట. చక్కగా ఒక ప్లేట్ తీసుకొని మీ భర్త పాదాలను ఆ ప్లేట్లో పెట్టమని చెప్పి కొన్ని నీళ్లు తీసుకొని ఒక చెంబులో భర్త పాదాలను బాగా కడిగి భర్త పాదాలకు గంధము పూసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా పూలు వేసి ధూపం అంటే 2 అగరబత్తులు వెలిగించుకొని చక్కగా పూజ చేసి అదేవిధంగా హారతి చేసి భర్తకు నుదుటున చక్కగా కుంకుమ బొట్టు పెట్టి మీరు దేవుడి దగ్గర పెట్టినటువంటి నైవేద్యాన్ని తీసుకొని వెళ్ళి భర్తకు తినిపించాలన్నమాట. భర్త మీకు తినిపిస్తే సరి, ఆయన తినిపించలేదా మీరు కాస్త ప్రసాదం ఇవ్వండి అని మీ భర్త ప్రసాదం తీసిస్తే దాన్ని కళ్ళకద్దుకొని భుజించండి. ఆ తర్వాత భర్త చేతికి కొన్ని అక్షతలు ఇచ్చి భర్త పాదాలకు నమస్కారం చేసుకోండి. మీ కుడి చెయ్యి మీ భర్త కుడి పాదం మీద పెట్టి ఎడమ చెయ్యి ఎడమ పాదం మీద పెట్టి ఇలా నమస్కారం చేసుకొని పతి పరమేశ్వరాయ నమః అని నమస్కరించుకొని అక్షతలు తల మీద వేయించుకోండి. పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత మీ భర్త ఏదైనా కానుకిస్తే తీసుకోవచ్చు. కర్ణాటకలో అయితే కొంతమంది భార్యకు చీర తీసిస్తారు, కొంతమంది అయితే డబ్బులు ఇస్తారు. ఆ తర్వాత ఈ భర్త పాదాలు కడిగినటువంటి నీళ్లు ఉంటాయి కదా, అవి ఎక్కడైనా దూరంగా పూల చెట్లకు పోసేయవచ్చు. మన సనాతన ధర్మంలో ఈ పూజలు ఈ వ్రతాలు ఎందుకు పెట్టారు మన ఋషులు అంటే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒక అండర్స్టాండింగ్ కోసం.
ఇప్పుడు భగిని అస్తభోజనం ఉంది, కార్తీక మాసంలో వస్తుంది కదా. ఆ భగిని అస్తభోజనం రోజు అన్న ఎక్కడున్నా తప్పకుండా చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేసి చెల్లెల్ని ఆశీర్వదించి ఏదో ఒక కానుకిచ్చి రావాలి అనే నియమం పెట్టారు. ఈ భీముని అమావాస్యకు తప్పకుండా భార్య భర్త పాదాలని పూజించాలి అనేటువంటి ఒక నియమం పెట్టారు. ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి బాండింగ్ ఏర్పాటు చేయడానికి అన్నమాట. తప్పకుండా ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. రేపు ఉదయం ఈ వ్రతం ఈ పూజ చేయడం కుదరనటువంటి వాళ్ళు రేపు సాయంత్రమైనా చక్కగా పూజ చేసి మీ భర్త పాదాలను పూజించండి. తప్పకుండా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. ఈ పూజ చేసినటువంటి మహిళకు ఏ జన్మలోనూ వైధవ్యం రాదు. దీర్ఘ సుమంగళిగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. మీ భర్త కూడా క్షేమంగా ఉంటారు. ఇది పరమసత్యం. పెళ్లి కానటువంటి అమ్మాయిలు పెళ్లి కావాలని ఈ వ్రతం చేసినట్లయితే పాదపూజ ఎవరికి చేయాలి? తల్లి తండ్రికి చేయవచ్చు, లేదా తల్లికైనా తండ్రికైనా ఎవరో ఒకరికైనా పూజ చేయవచ్చు. ఉపవాసం చేయాలంటే ఉపవాసం అవసరం లేదండి. పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత చక్కగా భోజనం తినవచ్చు. బ్రహ్మచర్యం అవసరం లేదు. ఈ వ్రతం మేము ఇంతవరకు చేయలేదు, ఇప్పుడు చేయవచ్చా అంటే తప్పకుండా రేపు చేసుకోవచ్చు. ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఎవరైనా ఈ పూజ చేసుకోవచ్చు, ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. తప్పకుండా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.